సరే, ఏంటండి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సరం కాలం ఏదైతే పూర్తయింది, మరి ఆయన పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే నడుములు ఇరిగిపోయే రోడ్లు వేసేసాడు, మరి ఆయన పిల్లలకి వేసాడు. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ జనము రైతు భరోసా కోసం చూస్తున్నారు, అది కొద్దిగా ఆలస్యమైంది. రైతు భరోసా అంటే అండి, ఇప్పుడు రైతులకి ఎంత కాదనుకున్న పొలాలు ఉంటాయి, రైతులకి ఇబ్బందులు ఏమి ఉండవు అన్నట్టు కూడా చాలా ఆశపడతావు ఉండు. ఇప్పుడు ప్రతిపక్షాలు గూటెత్తా ఉంటాయిగా, ఇప్పుడు పార్టీ వాళ్ళు ఆగుతారు, ఇవాళ కాబట్టి వచ్చే నెలనే ఇస్తాడు అని ఓర్చుకుంటాం. ప్రతిపక్షాలు ఓర్చుకోరుగా, ఆయన అయితే తిట్టారు, ఈయన ఎందుకు తిట్టమని ఉంటారుగా, అది ఒకటి మెయిన్. మరి మనం అనేది ఒకసారి అయినా డేట్ పెట్టినాక రెండోసారి అయినా ఇచ్చేయటం బాగుంటుంది. ఒకటే ఏదైనా కత్తి లోటుపాటు ఏంది అంటే రైతులకి రేట్లు లేవు ధాన్యానికి, అది ఒకటే. ధాన్యం కాదండి, ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకుంటే అంటే ఏ ఏరియా చూసుకున్నా, అటు పల్నాడు చూసుకున్నా, ఇటు గుంటూరు చూసుకున్నా, అటు రాయలసీమ ఏరియాలు ఇవన్నీ చూసుకున్నా కూడా పంట ఎక్కువగానే పండుతుంది, ధర అనేది లేదంటున్నారు. వాస్తవమేనంటారు? లేదనేగా నేను చెప్పింది. ఇప్పుడు లేదనేగండి నేను చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అతను ఏం చేశాడు మనకు అనవసరం. 1800కి ధాన్యం బస్తా పోయింది. 1800కి 1800కి ధాన్యం బస్తం కళ్ళాల్లో కొన్నారు. మీరు టీడీపీ, అది మర్చిపోకండి. మేము టీడీపీయే కాదని అంటలా, అది వాళ్ళు గుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూర్చున్నాం కదా, రోజు సంభాషణ జరుగుతూనే ఉండిద్ది, రోజుకొక్క మాలైన సంభాషణలు. ఇవాళ ఎందుకని ఏమైంది అని అనేది క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్కి మేము చెప్పుకోలేక మెల్లకుండా ఉంటాము. అది జరుగుతూ ఉంటాయి. వచ్చినప్పుడు సంకలు కొట్టుకుంటా నువ్వు తీసుకుంటావు, నేను తీసుకుంటా ఉంటాం రేటు వచ్చినప్పుడు. అది జరిగింది. వాస్తవంగా ఏంటంటే మీరు టీడీపీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధర ఉందన్నమాట నిక్కచ్చిగా చెప్తున్నారు. ఉంది అమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు ఎవరమైనా నిజం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక పార్టీనే విమర్శ చేయకూడదు. అది అంటే మరి ఆయన ఉన్నప్పుడు మిర్చికి కావచ్చు, ధాన్యానికి కావచ్చు, పొగాకి కావచ్చు, అన్నిటికి ధర ఉన్నాయంటారు? ఉండయి. మరి ఇప్పుడు ధరల పరిస్థితి ఏంటి? ధరల పరిస్థితి లేదు, డౌన్గా ఉండయి అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పొగాకు 20 ఏళ్ళు అమ్మింది తమ్ముడు. పొగాకు 20 ఏళ్ళు అమ్మింది. పత్తి 10 ఏళ్ళు అమ్మింది. మిర్చి 30 ఏళ్ళు కాడ నుంచి 25 ఏళ్ళు అమ్మింది. పరిస్థితులు అయితే అలా ఉన్నాయి. ఇప్పటికైతే కొంచెం లోటుపాట్లలో ఉంది. అది